హలో డియర్ సబ్స్క్రైబర్స్, ఇప్పుడు ఆదిత్య బిర్లా క్యాపిటల్ స్టాక్ చెక్ చేసుకుందాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 278 ఉంది కదా. ఒకసారి మనం వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని అనలైజ్ చేద్దాము. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ వాల్యూమ్ ఇండికేటర్ గ్రీన్ లైన్ అంటే మనకి సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ లెవెల్ అంటే రెడ్ లైన్ అనేది లేదు. సో ఓకే, మనకి వాల్యూమ్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ హై వాల్యూమ్ ఉంటే అక్కడ యాక్టివ్ వాల్యూమ్ ఉందని అర్థం. యాక్టివ్ వాల్యూమ్ అంటే ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని. సో ఒక్కసారి మనం చూసుకోవచ్చు, ఇక్కడ మన వాల్యూమ్ ఇండికేటర్ లెవెల్స్ని ఎంత బాగా ఒబే చేస్తుందో ఇక్కడ. ఇంకా చూడొచ్చు, ఒక్కసారి మనం అనలైజ్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనకి రిజెక్ట్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ మనకి బ్రేక్ అయింది, ఇక్కడ కూడా బ్రేక్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్స్ అనేవి రీచ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ప్రాపర్గా అయితే మనకి రిజెక్ట్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. అలానే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి బ్రేక్ అయింది, రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. నెక్స్ట్ టోటల్ వాల్యూమ్ వరకు అయితే పెట్టుకోము. 276 ఉంది కదా, ఇక్కడ 266 ఉంది. 10 పాయింట్స్ కదా, మనం ఒక 6 to 8 పాయింట్స్ పెట్టుకొని మనం అయితే ప్రాఫిట్ తీసేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రాపర్ సెల్ చేసేయచ్చు. సో ఒకసారి కరెంట్ మార్కెట్ ధర చెక్ చేద్దాము. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మనకి ఇక్కడ వాల్యూమ్ ఉంది కానీ ఇక్కడ వాల్యూమ్ లేదు కదా. మనము ఇప్పుడు వాల్యూమ్ లేదు కాబట్టి మనం ఈ ట్రేడ్ అయితే తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి బ్రేక్ అయినా ఇక్కడ నుంచి రిజెక్ట్ అయినా లేకపోతే ఇక్కడ నుంచి బ్రేక్ అయినా మనకు తెలీదు ఎలా వెళ్తుందో. మనకి లెవెల్స్ కూడా లేవు, సపోర్ట్ లెవెల్స్ లేకపోతే రెసిస్టెన్స్ లెవెల్ కూడా లేదు. సో మనం ప్రాపర్ వాల్యూమ్ ఫామ్ అయిన తర్వాత ఇంకా ప్రాపర్ బ్రేక్అవుట్ దగ్గర అయితే మనం తీసుకుందాము. ఇప్పుడైతే ఈ ట్రేడ్ అనేది వద్దు. సో వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో మాది ఇంకా 2 ఛానల్స్ ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి విజిట్ చేయండి. వాల్యూమ్ ఇండికేటర్ ప్రైస్ జస్ట్ 499 మాత్రమే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.